వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేసీ బైబిల్ స్టోరీస్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు. యేసుక్రీస్తు చేసిన 37 అద్భుతములు. నంబర్ 1, గలిలయ పట్టణంలో కానా అను ఊరిలో పెళ్లి విందులో యేసుక్రీస్తు నీటిని ద్రాక్ష రసంగా మారుస్తారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనముల వరకు. నంబర్ 2, కపెర్నహూములోని చావసిద్ధంగా ఉన్న ఒక ప్రధాని యొక్క కుమారుణ్ణి యేసుక్రీస్తు స్వస్థపరుస్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 46 నుంచి 54 వచనముల వరకు. నంబర్ 3, కపెర్నహూములోని విశ్రాంతి దినమున సమాజ మందిరంలో యేసుక్రీస్తు వారు బోధిస్తున్న సమయంలో దయ్యములు పట్టిన ఒక వ్యక్తిని యేసుక్రీస్తు స్వస్థపరుస్తారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 21 నుంచి 28 వచనముల వరకు. నంబర్ 4, యేసుక్రీస్తు జ్వరంతో బాధపడుతున్న సీమోను అతను స్వస్థపరుస్తారు. లూకా సువార్త 4వ అధ్యాయం 38 నుంచి 39 వచనముల వరకు. నంబర్ 5, యేసుక్రీస్తు నానా విధమైన రోగముల చేత దయ్యముల చేత బాధపడుచున్న అనేక మందిని స్వస్థపరుస్తారు. లూకా సువార్త 4వ అధ్యాయం 40 నుంచి 41 వచనముల వరకు. నంబర్ 6, గెన్నెసరేతు సరస్సున జాలరులైన సీమోను రాత్రంతా శ్రమపడి వలలు వేసినప్పటికీ వారికి ఏమీ దొరకదు. అయితే యేసుక్రీస్తు సెలవీయగా వారు వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలను పడతారు. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనముల వరకు. నంబర్ 7, యేసుక్రీస్తు కొండ మీద బోధించి దిగి వస్తుండగా ఒక కుష్టి రోగిని స్వస్థపరుస్తారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనముల వరకు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 45 వచనముల వరకు. నంబర్ 8, యేసుక్రీస్తు కపెర్నహూములో ఒక శతాధిపతి యొక్క దాసుడిని స్వస్థపరుస్తారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13 వచనముల వరకు. లూకా సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనముల వరకు. నంబర్ 9, యేసుక్రీస్తు ఇంటిలో అనేక మందికి బోధిస్తున్న సమయంలో పక్షవాయువు గల మనిషిని 4 చేత మోయించుకొని లోపలికి వెళ్ళడానికి స్థలం లేనందున ఇంటి పైకప్పును విప్పి ఆ మనుషులను లోపలికి దింపుతారు. వారి విశ్వాసం చూసి యేసుక్రీస్తు వారిని స్వస్థపరుస్తారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనముల వరకు. లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనముల వరకు. నంబర్ 10, యేసుక్రీస్తు విశ్రాంతి దినమున సమాజ మందిరంలో ఊచ చేయగలవాడిని స్వస్థపరుస్తారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 9 నుంచి 14 వచనముల వరకు. లూకా సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనముల వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయం 6 నుంచి 11 వచనముల వరకు. నంబర్ 11, యేసుక్రీస్తు నాయీను అను ఊరిలో చనిపోయిన ఒక వ్యక్తిని బ్రతికిస్తారు. లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుంచి 17 వచనముల వరకు. నంబర్ 12, యేసుక్రీస్తు తన శిష్యులతో సముద్రంలో ప్రయాణిస్తూ ఉండగా తుఫాను చెలరేగుతుంది. వారి శిష్యులు ఆయనను వేడుకొనగా ఆయన ఆ గాలిని గద్దించి సముద్రాన్ని ఊరకుండమని చెప్పగానే అంతా నిమ్మళమవుతుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 36 నుంచి 41 వచనముల వరకు. నంబర్ 13, యేసుక్రీస్తు గెరాసేనుల దేశంలో అనేక దయ్యములు పట్టిన వ్యక్తిని స్వస్థపరుస్తారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 20 వచనముల వరకు. నంబర్ 14, యేసుక్రీస్తు 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీని తన వస్త్రపు చెంగు ద్వారా స్వస్థపరుస్తారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20 నుంచి 22 వచనముల వరకు. లూకా సువార్త 8వ అధ్యాయం 42 నుంచి 48 వచనముల వరకు. నంబర్ 15, యేసుక్రీస్తు సమాజ మందిరపు అధికారి యొక్క 12 సంవత్సరముల ప్రాయము గల కుమార్తెను స్వస్థపరుస్తారు. లూకా సువార్త 8వ అధ్యాయం 40 నుంచి 42, 49 నుంచి 56 వచనముల వరకు. నంబర్ 16, యేసుక్రీస్తు 2 గుడ్డివారిని స్వస్థపరుస్తారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 29 వచనముల వరకు. నంబర్ 17, యేసుక్రీస్తు దయ్యము పట్టిన మూగవాడిని స్వస్థపరుస్తారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32 నుంచి 34 వచనముల వరకు. నంబర్ 18, యేసుక్రీస్తు యెరూషలేములో బెతెస్దా అనబడిన ఒక కోనేరు దగ్గర 38 ఏండ్ల నుంచి పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరుస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 9 వచనముల వరకు. నంబర్ 19, యేసుక్రీస్తు కొండ మీద 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి ఆహారంగా పంచుతారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుంచి 21 వచనముల వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయం 30 నుంచి 34 వచనముల వరకు. నంబర్ 20, యేసుక్రీస్తు సముద్రం మీద నడుస్తారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వచనముల వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయము 45 నుంచి 52 వచనముల వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 21 వచనముల వరకు. నంబర్ 21, యేసుక్రీస్తు గెన్నెసరేతు దేశమున ఆయన ఎద్దుకు తేబడిన అనేక రోగముల చేత బాధపడుచున్న వారందరినీ తన వస్త్రపు చెంగు ద్వారా స్వస్థపరుస్తారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 34 నుంచి 36 వచనముల వరకు.
మార్కు సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 56 వచనముల వరకు. నంబర్ 22. యేసుక్రీస్తు తూరు సీదోనుల ప్రాంతంలో దయ్యములు పట్టిన కుమార్తెను గురించి తన తల్లి వేడుకొనగా ఆమెను స్వస్థపరుస్తారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనముల వరకు. మార్కు సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 30 వచనముల వరకు. నంబర్ 23. యేసుక్రీస్తు గలిలయ సముద్రమునొద్ద చెవుడు గల నత్తివాడిని స్వస్థపరుస్తారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 వచనముల వరకు. నంబర్ 24. యేసుక్రీస్తు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను 4,000 మందికి ఆహారంగా పంచుతారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32 నుంచి 39 వచనముల వరకు. మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 13 వచనముల వరకు. నంబర్ 25. యేసుక్రీస్తు బెత్సయిదాలో ఒక గుడ్డి వారిని స్వస్థపరుస్తారు. మార్కు సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 26 వచనముల వరకు. నంబర్ 26. యేసుక్రీస్తు పుట్టుకతో గుడ్డివాడైన ఒక వ్యక్తిని స్వస్థపరుస్తారు. యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 11 వచనముల వరకు. నంబర్ 27. యేసు కొండ దిగి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి దయ్యము పట్టిన తన కుమారుడు గురించి వేడుకుంటాడు. అప్పుడు యేసు ఆ దయ్యమును గద్దించి వారిని స్వస్థపరుస్తారు. లూకా సువార్త 9వ అధ్యాయం 37 నుంచి 43 వచనముల వరకు. నంబర్ 28. యేసుక్రీస్తు తన దగ్గరకు పన్ను వసూలు చేయవారు వచ్చినప్పుడు పేతురు చేత సముద్రంలో వలలు వేయించి మొదటి వచ్చే చేప ద్వారా నాణెము వచ్చేలా చేస్తారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 నుంచి 27 వచనముల వరకు. నంబర్ 29. యేసుక్రీస్తు దగ్గరకు మూగవాడను గుడ్డివాడైన ఒక వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు ఆయనను స్వస్థపరుస్తారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22 నుంచి 23 వచనముల వరకు. లూకా సువార్త 11వ అధ్యాయము 14 నుంచి 23 వచనముల వరకు. నంబర్ 30. యేసుక్రీస్తు సమాజ మందిరంలో బోధించుచూ ఉన్నప్పుడు 18 ఏళ్ల నుండి దయ్యము పట్టి నడుము వంగిన స్త్రీని స్వస్థపరుస్తారు. లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుంచి 17 వచనముల వరకు. నంబర్ 31. యేసుక్రీస్తు పరిసయ్యుల అధికారుల ఇంటిలో భోజనము చేయుటకు వెళ్ళినప్పుడు అక్కడ జలోదర రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని స్వస్థపరుస్తారు. లూకా సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనముల వరకు. నంబర్ 32. యేసుక్రీస్తు యెరూషలేమునకు వెళ్ళుచూ ఉన్నప్పుడు 10 మంది కుష్టి రోగులను స్వస్థపరుస్తారు. లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనముల వరకు. నంబర్ 33. యేసుక్రీస్తు ఎంతగానో ప్రేమించిన మార్తా మరియల సహోదరుడైన చనిపోయిన లాజరును బ్రతికిస్తారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 45 వచనముల వరకు. నంబర్ 34. యేసుక్రీస్తు వారు యెరికో నుండి వెళుతూ ఉన్నప్పుడు త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గ్రుడ్డి వారిని స్వస్థపరుస్తారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుంచి 34 వచనముల వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వచనముల వరకు. లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుంచి 43 వచనముల వరకు. నంబర్ 35. యేసుక్రీస్తు ఆకలిగొన్నప్పుడు త్రోవ ప్రక్కనున్న అంజూరపు చెట్టు దగ్గరకు వెళతారు. కానీ దానికి ఆకులు తప్ప మరేమీ కనపడవు. అప్పుడు యేసు ఇక మీదట నీవు కాపు కాయకుందువు అనగానే వెంటనే అది ఎండిపోతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 22 వచనముల వరకు. మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వచనముల వరకు. నంబర్ 36. యూదా యేసుక్రీస్తును అప్పగించే తరుణంలో ఆయన శిష్యులలో ఒకడు ప్రధాన యాజకుడి దాసుని కొట్టి వాని కుడి చెవి నరుకుతారు. ఇప్పుడు యేసు వాని చెవి ముట్టి వారిని బాగుపరుస్తారు. లూకా సువార్త 22వ అధ్యాయము 50 నుంచి 51 వచనముల వరకు. నంబర్ 37. యేసుక్రీస్తు ఆకలిగొన్నప్పుడు వారి శిష్యులు రాత్రంతయు శ్రమపడిన చేపలేమీ దొరకవు. అప్పుడు యేసు దోణి కుడి ప్రక్కన వలలు వేయమనగా వారికి 153 గొప్ప చేపలతో వారి వల నిండి ఉంటుంది. యోహాను సువార్త 21వ అధ్యాయము 4 నుంచి 11 వచనము వరకు. ఇవి యేసుక్రీస్తు చేసిన 37 అద్భుతములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.